ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. తొలి రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసిన సీఎం ఇవాళ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. సీఎం పీఎం మధ్య భేటీ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. దీంతో ప్రధానితో చంద్రబాబు ఏం చర్చించనున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరపనున్నారు చంద్రబాబు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మేఘా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే 73,000 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని, దీంతో పాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్తవారికి ఎంపిక చేసేందుకు పట్టే సమయాన్ని ఆదా చేయొచ్చని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని మేఘాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గతంలో 2004-9 మధ్యన కూడా ఇట్లా ఏజెన్సీల్ని మార్చడం ద్వారా తద్వారా 10 సంవత్సరాలు డిలే అవడంతో రేట్ ధరలు కూడా అంచనా కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పారు. అంచేత అటువంటి పరిస్థితులు అంటే గత చరిత్రలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి పునరావృతం కాకూడదనే ఆలోచనతో ఎట్ ద సేమ్ టైం అదనంగా మళ్ళీ భారం పడకూడదనేటువంటి ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ధరలు కాకుండా ఏదైతే ఆ ఏజెన్సీ గత 2022లో ఏదైతే టెండర్స్ని పార్టిసిపేషన్ చేసి ఆ 29,000 స్క్వేర్ మీటర్లకు ఏదైతే 390 కోట్ల రూపాయలు ఏదైతే ఆ రోజు అంచనా ఏదైతే ఉందో ఈరోజు పెరిగినటువంటి క్వాంటిటీకి ఆ రేట్స్ ప్రకారం వాళ్ళనే ఎగ్జిక్యూట్ చేసినట్లయితే డిలే అవ్వకుండా ఉంటుంది. రెండవది భద్రత విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఒకే ఏజెన్సీ ఉంటే రేపు రెస్పాన్సిబిలిటీ ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏదైతే సిడబ్ల్యూసి కానీ పీపీఐ కానీ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి అందరూ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాని ప్రకారమే రేపు నిర్ణయం తీసుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి, చంద్రబాబు ఢిల్లీ టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. నిన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సుదీర్ఘంగా చంద్రబాబు, అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటుగా నిమ్మల రామానాయుడు వీరంతా కూడా సమావేశం అవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఇటీవల బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు నవంబర్ నెల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో అందుకు కావాల్సిన నిర్మాణ పనులకు సంబంధించిన డబ్బుతో పాటుగా ప్రాజెక్ట్ పనులను ఎవరు కొనసాగించాలి అన్న అంశానికి సంబంధించి స్పష్టత తీసుకునేందుకు కేంద్రం వద్దకు రావడం జరిగింది. సో గతంలో 2022లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్కి ఈ పనులు అప్పగించాలి అని చెప్పి నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంట్రాక్టర్ని మార్చడం వల్ల ప్రాజెక్టు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది, అలాగే కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు, ప్రాజెక్ట్కి ఏమైనా జరిగితే అది కూడా తెలిసే అవకాశం లేదు. కాబట్టి సో గతంలో ఉన్న రేట్లకే 2022 నాడు టెండర్లు దక్కించుకున్న నాటికి ఏ ధర అయితే ఉందో అదే ధరకి ఇప్పుడు ఎక్స్ట్రాగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన నేపథ్యంలో సో ఆ పాడైన ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు అయ్యే ఖర్చును కూడా పాత ధరకే కొనసాగించే విధంగా కాంట్రాక్టర్తో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. సో అందులో భాగంగా ఆ సంస్థకే పాత కాంట్రాక్టర్కే అప్పగించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో దీనిపైన నిన్న సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇక ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి
ప్రధాని నరేంద్ర మోడీతో ఇటు చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. బడ్జెట్ ప్రకటన తర్వాత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇటు అమరావతికి ఇచ్చేందుకు మేము అన్ని విధాలు, ఒకవేళ అది సరిపోకపోతే ఆ తర్వాత కూడా దాన్ని పొడిగిస్తామన్న హామీని కూడా, అష్యూరెన్స్ని కూడా పార్లమెంట్ వేదికగా ఇచ్చారు. కాబట్టి సో పార్లమెంట్ బడ్జెట్ తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశాన్ని ముఖ్యంగా పిచ్చాపాటిగా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఇప్పుడు అఫీషియల్గా చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి కేటాయిస్తామన్న నిధులు, ముఖ్యంగా ఈ 15,000 కోట్లు కానీ అలాగే మిగతా వెనకబడిన జిల్లాలకు కూడా నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించారు బడ్జెట్లో. సో వాటికి సంబంధించిన నిధులు మంత్రిత్వ శాఖల వారీగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని, అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలన్న అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలను ప్రధాని మోడీ వద్ద ఇటు చంద్రబాబు నాయుడు ప్రస్తావించబోతున్నారు. సో రాష్ట్ర అభివృద్ధి, అమరావతి, పోలవరంతో పాటుగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధితో పాటుగా విభజన హామీలు అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రధాని దృష్టికి, అలాగే అమిత్ షా, నిర్మలా సీతారామన్, అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈరోజు చంద్రబాబు కలవబోతున్నారు. అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులు స్పీడప్ గా జరుగుతున్నాయి. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి కేంద్రంతో? ఎస్, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు సీజన్ వేస్ట్ కాకుండా ఉండాలంటే కనుక త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పనులు వెంటనే ప్రారంభించవచ్చు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత నవంబర్ నాటికి వర్షాలు తగ్గుతాయి కాబట్టి గోదావరిలో వరద ఉధృతి కూడా తగ్గుతుంది కాబట్టి సో పనులు వేగవంతంగా ప్రారంభించినట్లయితే కనుక 2-3 ఏళ్లలో ప్రాజెక్టు పురోగతిలోకి వస్తుంది అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే వడివడిగా పోలవరం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి, డయాఫ్రామ్ వాల్, కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని కూడా కేంద్రానికి తెలపడం జరిగింది. కాబట్టి సో పోలవరం వరకు కొంత క్లియరెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోవడం జరిగింది. ఇక నిధుల విడుదల విషయంలో ఈరోజు ప్రధాని అలాగే ఆర్థిక మంత్రిని కూడా కలవబోతున్నారు. కాబట్టి పోలవరంకి 12,500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. అవి పెండింగ్ ఖర్చు చేసిన నిధులు కానీ, లేక ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఇతర పనులకు సంబంధించిన నిధులు, పోలవరం నిర్మాణానికి సంబంధించి ఈరోజు ప్రధాని మోడీని అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు కోరబోతున్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ప్రపంచ స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి బాధ్యత తీసుకుంటాం, 15,000 కోట్లను, అంతకు మించి నిధులను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆ అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించి సో రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి పోలవరం కానీ, అమరావతి కానీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కానీ, అలాగే మంత్రిత్వ శాఖల వారీగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర వాటా నిధులు, వీటన్నిటిని కూడా బడ్జెట్ తర్వాత బడ్జెట్లో ఏవైతే చెప్పారో సో వాటన్నింటినీ కూడా వెంటనే విడుదల చేస్తే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రుల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు. అలాగే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా ఆయన కలిసే అవకాశం కనిపిస్తుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించిన పట్ల కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేసే విధంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనేది కొనసాగుతోంది. థ్యాంక్ యూ గోపి.